హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు క్యాండిల్ స్టిక్ గురించి చెప్తున్నాను. ఇది ఎవరికంటే ట్రేడింగ్లో వానమాలు తెలియని వాళ్ళకి. ఈ క్యాండిల్ స్టిక్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే నేను చెప్పే ఈ క్లాస్లో వాళ్ళకి తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు నోట్ చేసుకుంటారు. ఈ క్యాండిల్స్ని జపనీస్ క్యాండిల్ స్టిక్స్ అంటారు. క్యాండిల్ స్టిక్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రెడ్, ఒకటి గ్రీన్. ఈ గ్రీన్ క్యాండిల్ని బుల్లిష్తో సూచిస్తారు. అలాగే రెడ్ క్యాండిల్ని బేరిష్తో సూచిస్తారు. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ని బయర్స్ అంటారు. అలాగే ఈ రెడ్ క్యాండిల్ని సెల్లర్స్ అంటారు. అంటే బయర్స్ అన్న వాళ్ళు ఇక్కడ నుంచి బయర్స్ ఇలాగా పైకి వెళ్తారు అనమాట. సెల్లర్స్ అంటే అమ్ముకునే వాళ్ళు ఇలాగ డౌన్ సైడ్కి వస్తూ ఉంటారు సెల్లర్స్. కాబట్టి ఈ రెడ్ క్యాండిల్ వచ్చేటప్పటికి మార్కెట్ డౌన్ అవుతుందని అనుకోవాలి. అలాగే గ్రీన్ క్యాండిల్ వచ్చేటప్పటికి మార్కెట్ పైకి వెళ్తుందని అనుకోవాలి. ఇప్పుడు ఇందులో పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్లో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫస్ట్ డౌన్ ఫాల్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అయ్యి ఇక్కడతో మార్కెట్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ కింద ఉంటుంది, క్లోజ్ పైన ఉంటుంది. ఈ కిందకి వచ్చిందిలో పైకి వెళ్ళింది హై. చూడండి, రెడ్ క్యాండిల్కి పైన ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి డౌన్ ఫాల్ అవుతుంది. డౌన్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ చేస్తుంది. గ్రీన్ క్యాండిల్కైనా రెడ్ క్యాండిల్కైనా లో హై అనేది కామన్గా ఉంటుంది. కానీ ఓపెన్ క్లోజ్ మాత్రం గ్రీన్ క్యాండిల్కి కింద ఓపెన్ అవుతుంది, రెడ్ క్యాండిల్కి పైన ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వైట్ చార్ట్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే బుల్లిష్ క్యాండిల్. ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి సెల్లర్స్ అన్న వాళ్ళు కిందకి పుష్ చేస్తారు. అక్కడి నుంచి ఈ బయర్స్ అన్న వాళ్ళు ఇక్కడ నుంచి చార్ట్ తీసుకుని ఇలాగా పైకి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సెల్లర్స్ అన్న వాళ్ళు మళ్ళా ఎంటర్ అయ్యి కిందకి పుష్ చేస్తారు. ఇక్కడికి ఒక క్యాండిల్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు కానీ ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి కిందన సెల్లర్స్ వచ్చారు, దాని తర్వాత బయర్స్ పైకి తీసుకుని వెళ్ళారు. పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత సెల్లర్స్ అన్న వాళ్ళు మళ్ళీ కిందకి తీసుకుని వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఫైట్ అవుతుంది అన్నది చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కానీ చూసినట్టయితే ఇది గ్రీన్ క్యాండిల్. ఈ కిందన సెల్లర్స్ బయర్స్కి ఫైటింగ్ అయ్యింది. ఫైటింగ్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే న్యూట్రల్ అనమాట. వీళ్ళిద్దరూ సమానంగా ఫైట్ చేసుకున్నారు. అక్కడ ఈ ఏరియాలో సమానంగా ఫైట్ చేసుకున్నారు కాబట్టి కింద విక్కి కింద తయారైంది. అలాగే పైన కూడా సేమ్ ఈక్వల్గా ఈ ఏరియాలో చేశారు కాబట్టి పైన విక్కి కింద తయారవుతుంది. అంటే ఇక్కడ విక్ ఉన్నదంటే ఏంటి, బయర్స్ సెల్లర్స్ ఫైటింగ్ అయిన తర్వాత విక్ కింద క్రియేట్ అవుతుంది. అలాగే పైన కూడా అలాగే తయారవుతుంది. కానీ ఈ కింద ఉన్న విక్లో ఎవరిని డామినేట్ చేశారు అన్నది మనం అక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ సెల్లర్స్ వచ్చి దాని తర్వాత బయర్స్ పైకి తీసుకుని వెళ్ళారు. అంటే సెల్లర్స్ని డామినేట్ చేసుకుంటూ బయర్స్ పైకి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఇక్కడ విక్కి కింద తయారయ్యింది. కాబట్టి ఈ ఏరియాలో ఎవరుంటారు, బయర్స్ అనేవాళ్ళు ఉంటారు. అలాగే పైన విక్లో ఎవరుంటారు, ఆల్రెడీ బయర్స్ పైకి వెళ్ళిన తర్వాత సెల్లర్స్ అన్న వాళ్ళు డౌన్ చేశారు, అంటే డౌన్కి తీసుకుని వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎవరిని డామినేట్ చేశారు అన్నది మనం చూడాలి. అంటే బయర్స్ని సెల్లర్స్ అన్న వాళ్ళు డామినేట్ చేసుకుని వచ్చారు కాబట్టి ఇక్కడ విక్కి కింద తయారైంది. కాబట్టి ప్రతి క్యాండిల్లో కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కిందన బయర్స్ ఉంటారు, పైన సెల్లర్స్ ఉంటారు. ఎందుకు ఇవన్నీ ప్రత్యేకించి చెప్తున్నా చాలామంది బైనరీ చేస్తూ ఉంటారు, క్రిప్టో చేస్తుంటారు, ఫారెక్స్ చేస్తుంటారు, కమోడిటీస్ ఏది చేసినా సరే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు కానీ ఓపెన్ ఎక్కడ క్లోజ్ అక్కడ కూడా తెలియదు. అందుకని నేను ప్రత్యేకించి అందరికీ అర్థం అవ్వడం కోసం నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే పైన విక్ వచ్చిందంటే ఎవరిని డామినేట్ చేశారు, కిందన విక్ వచ్చిందంటే ఎవరిని డామినేట్ చేశారు, దాన్ని బట్టి మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది అన్నది మనకు తెలుస్తుంది. అలాగే రెడ్ క్యాండిల్ ఉందనుకోండి, ఫస్ట్ రెడ్ క్యాండిల్ స్టార్టింగ్ ఇక్కడ అయిన తర్వాత పైకి తీసుకుని వెళ్తారు, బయర్స్ పైకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ నుంచి సెల్లర్స్ అన్న వాళ్ళు డౌన్ఫాల్ చేస్తారు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి బయర్స్ అన్న వాళ్ళు పైకి తీసుకుని వెళ్తారు.
ఇప్పుడు మనం ఈ ఏరియాని ఎవరు ఫైట్ చేసుకున్నారు అనేది మనం చూసుకోవాలి. ఇలాగ ఉందనుకోండి. ఇప్పుడు ఇది రెడ్ క్యాండిల్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గ్రీన్ అంటే బయ్యర్స్ పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత సెల్లర్స్ అన్న వాళ్ళు డామినేట్ చేశారు. అంటే బయ్యర్స్ని సెల్లర్స్ డామినేట్ చేసుకుంటూ కిందకి తీసుకుని వచ్చారు కాబట్టి ఇక్కడ విక్కి కింద తయారయ్యింది. అలాగే కిందకి వచ్చేసారు సెల్లర్స్ అన్న వాళ్ళు బాగా ఫోర్స్గా కిందకి వచ్చారు. కానీ అక్కడ బయ్యర్స్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా పుష్ చేశారు పైకి. ఇక్కడ నుంచి ఇంతవరకు పుష్ చేసి ఇక్కడ విక్కి కింద తయారవుతుంది. అంటే బేరిష్ క్యాండిల్లో కిందన విక్ వచ్చిందంటే ఎవరిని డామినేట్ చేశారో చూసుకోవాలి. అంటే సెల్లర్స్ని బయర్స్ డామినేట్ చేశారు కాబట్టి కిందన విక్ యొక్క పవర్ బయర్స్. అలాగే పైన బయర్స్ని సెల్లర్స్ డామినేట్ చేశారు కాబట్టి పైన విక్ కింద వచ్చింది. కాబట్టి ఈ పైన కిందన కూడా బుల్లిష్ క్యాండిల్కైనా బేరిష్ క్యాండిల్కైనా ఇది పైన హై, కిందన లో. ఇది రెండాట్లకి ఈక్వల్. ఇది హై, ఇది లో. ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్కి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ కింద స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇది ఓపెన్. ఎక్కడ క్లోజ్ అయ్యింది? సెల్లర్స్ అన్న వాళ్ళు డామినేట్ చేసుకుని కిందకి పుష్ చేసుకుని ఎక్కడితో క్లోజ్ చేశారు కాబట్టి ఇది క్లోజ్. అలాగే రెడ్ క్యాండిల్కి పైన ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్. అలాగే కిందకు వచ్చిన తర్వాత బయ్యర్స్ అన్న వాళ్ళు డామినేట్ చేసుకుని ఎంత దూరం తీసుకుని వచ్చి ఇక్కడతో క్లోజ్ చేశారు కాబట్టి ఇది క్లోజ్. బాగా గుర్తుంచుకోండి, ఇందులో గ్రీన్ కైనా రెడ్ కైనా హై లో రెండు క్యాండిల్స్కి ఒకటే. గ్రీన్ క్యాండిల్కి కిందన ఓపెన్ అయ్యి క్లోజ్ పైన ఉంటుంది, రెడ్ క్యాండిల్కి పైన ఓపెన్ అయ్యి కిందన క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు క్యాండిల్ గురించి బాగానే చెప్పాను, కానీ ఏంటంటే ఇది ఏ టైం ఫ్రేమ్లో చూడాలి ఎలాగని చాలా మందికి డౌట్ రావచ్చు. మీరు ఏ టైం ఫ్రేమ్లో అయితే చూస్తున్నారో ఆ టైం ఫ్రేమ్లోనే అవుతుంది. ఇప్పుడు 1 minute చూసారు అనుకోండి, 1 minute క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికి మీకు ఈ విధంగా వస్తుంది. అంటే 1 minute మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు మీరు 5 minutes చేయండి, 10 minutes చేయండి, 1 hour చేయండి, 4 hours, 1 day, 1 week, 1 year ఏది చేసినా సరే ఒక క్యాండిల్ని అనలైజ్ చేస్తున్నప్పుడు ఆ క్యాండిల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది. ఓకే ట్రేడర్స్, నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.